been fucking hoes and popping pillies, man, I feel just like a rock star. All my brothers got that gas and హలో ఫ్రెండ్స్, నా పేరు రియాజ్ అండ్ మీరు చూస్తున్నారు రియాజ్ ద గేమర్. సో మనం ఈరోజు వీడియోలో అయితే రియల్మీ 7 అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నామండి. దీన్ని ఫస్ట్ ఉండే అన్బాక్స్ చేసైతే పెట్టాను, మీకోసం చేస్తున్నాను. మళ్ళీ చూద్దాం మరి ఎలా ఉంటుంది. నేను ఫ్లిప్కార్ట్లో వేసాను అండ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి బై చేసుకోవచ్చు. అండ్ మరి వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అంతకుముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్లో ఆన్ చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ చేస్తూ ఉంటాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ ఇంటర్ఫేస్ అయితే ఇలాగా ఉంది అండ్ ఇక్కడ నుండి మనం అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ అయితే ఇలాగా ఉంది. ఫ్లిప్కార్ట్ నుండి ఇది ఆర్డర్ చేశాను అండ్ దీని పర్చేస్ లింక్ కూడా నేను చెప్తానండి. దీన్ని ఇప్పుడు సైడ్ నుండి అయితే ఓపెన్ అయితే చేద్దాం, మరి ఇటు సైడ్ నుండి కూడా ఓపెన్ అయితే చేద్దాం అండ్ ఇటు కూడా ఓపెన్ అయితే చేద్దాం. అండ్ చూడొచ్చు ఇక్కడ ఓపెన్ చేసాం అండ్ మీరు మిడిల్లో కూడా ఒకసారి ఒక కట్ అయితే ఇచ్చేయండి. మీరు ఇలా ఒక కట్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేయగానే మన బాక్స్ దీన్ని ఒక సైడ్లో పెడదాం. అండ్ మన బాక్స్ ఇప్పుడు ఓపెన్ అయితే అయిపోయింది అండి. ఇప్పుడు చూడొచ్చు నేను ఓపెన్ చేస్తున్నాను బాక్స్. రివర్స్ అయితే వచ్చింది. చూడొచ్చు 7i బ్రాండ్ న్యూ. ఇంకా దీన్ని నేను ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ కొంచెం స్టిక్కర్ బ్లాక్ అయితే అండింది. దీన్ని కూడా ఒక సైడ్లో పెడదాం. అండ్ ఇక్కడ మన బిల్ కూడా ఉంది, మీరు చదువుకోవాలంటే పాస్ చేసి చదువుకోవచ్చు. అండ్ ఈ బిల్ని కూడా ఒక సైడ్లో పెడదాం. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఆన్ చేద్దాం మన బ్రాండ్ న్యూ ఫోన్ రియల్మీ 7i. ఇక్కడైతే చూడొచ్చు రియల్మీ 7i బాక్స్ అయితే ఎలాగా ఉంది ఇంటర్ఫేస్. ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ రియల్మీ 7i అని ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు ఆఫ్ చేసుకోండి పాస్ చేసి చూసుకోవచ్చు. 64 మెగాపిక్స్, 8 మెగాపిక్స్, 2 మెగాపిక్స్, 2 మెగాపిక్స్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్స్ ఇది. అండ్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ రియల్మీ లోగో ఆర్ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు పాస్ చేసి చదువుకోవచ్చు ఇవన్నీ. అండ్ ఇప్పుడు మనం బాక్స్లోకి వద్దాం, ఎక్కువ బోర్ కూడా చేయను. ఇక్కడ బాక్స్లోకి రాగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఉంది హలో వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని ఇక్కడైతే ఉంది. ఇది మీరు చూడవచ్చు, రియల్మీ ఫ్యామిలీలోకి మీరు వచ్చారని వెల్కమ్ ఇన్విటేషన్ కూడా వచ్చింది మీకు అప్పుడే. అండ్ ఇక్కడ రాగానే ఓహో ఇక్కడ మన ఫోన్ ఉంది. అండ్ ఇంతకుముందు దానికన్నా ముందు మనం ఇక్కడ మన కేస్ అయితే ఒకటి ఇచ్చాడు అండ్ సేఫ్టీ గైడ్. ఇక్కడ దీనిలోనే ఒక వారంటీ కార్డు కూడా ఉంది. అండ్ ఇంకా దీనిలో మన సిమ్ ఇజెక్ట్ పిన్ కూడా దీనిలోనే ఇచ్చాడు. అండ్ వీటిని కూడా ఒక సైడ్లో పెడదాం. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడదాం మన ఫోన్ గురించి. అండ్ మన ఫోన్ అయితే ఇది రియల్మీ 7i. చూడొచ్చు ఐఫోన్ 11 Pro మోడల్ ఇది. అండ్ దీన్ని మీ క్లాస్లో చూపిస్తాను. దానికి ముందు బాక్స్లో ఉందో ఇంకేముందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫోన్ అక్కడ పెట్టేశాను. అండ్ బాక్స్లో ఇక్కడ ఇలాంటి ఫోన్ కేస్ అయితే ఉంది, ఇది వేస్ట్. అండ్ దీనిలో ఉంది ఒక చార్జర్, ఇది 18 watts ఫాస్ట్ చార్జర్, 18 watts. ఇక్కడ చూడొచ్చు మీరు పాస్ చేసి ఇది కూడా చదువుకోవచ్చు. ఇది ఒక రియల్మీ ఫాస్ట్ చార్జర్. అండ్ ఇక్కడ కేబుల్ ఇచ్చారు దాన్ని. అండ్ ఇది మాత్రం సి పిన్, పక్కా సి పిన్ ఇది. అండ్ వీటన్నింటినీ ఒక సైడ్లో పెడదాం. అండ్ ఇప్పుడు మనం మన ఫోన్ వైపు వెళ్దాం. గస్ ఇక్కడ ఉంది మన ఫోన్. అండ్ ఇక్కడ దీన్ని కవర్ అయితే ఇచ్చాడు. మరి కవర్ ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయగానే అటు లుక్ చూడొచ్చు, ఏం లుక్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇది వారంటీ కార్డ్, ఇది మీరు వారంటీ కార్డ్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక షేడ్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇది కెమెరా, ఇది 64 మెగాపిక్స్, ఇది 8, ఇక్కడ నాకు తెలియదు 64 మెగాపిక్స్, 8 మెగాపిక్స్, 2 మెగాపిక్స్, 2 మెగాపిక్స్, ఇది 64, ఇది 8, ఇది 2, ఇది 2, ఇది ఫ్లాష్ లైట్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ నేను దీన్ని ఒక యూజ్ చేశాను, 1 hour అవుతుంది ఇది నా దగ్గరికి వచ్చి. అండ్ ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడైతే చూడొచ్చు రియల్మీ అనే మాత్రం పడింది. అండ్ ఈ కవర్ని కూడా ఒక సైడ్లో పెడదాం. ఇక్కడ చూడొచ్చు రియల్మీ అనేది అన్బాక్స్ పవర్ ఆన్ అయితే అవుతుంది. అండ్ రియల్మీ అని పడుతుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా తప్పకుండా చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.
ఇక్కడ చూడొచ్చు రియల్మీ. అండ్ ఇక్కడ నేను ఫస్టే నేనైతే పాస్వర్డ్ ఇవన్నీ పెట్టేశానండి. ఇక్కడ చూడొచ్చు రియల్మీ మన ఫోన్ అయితే ఓపెన్ అప్ అయిపోయిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంది ఫోన్. చాలా యాప్స్ వాడు ఫస్ట్ నుంచే ఇచ్చాడు. నేను వాట్సాప్ ఒక్కటే ఇన్స్టాల్ చేశాడు దీనిలో, ఇంకా ఏం చేయలేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫాస్ట్ చూసుకోవచ్చు మీరు. అండ్ మన ఫ్రంట్ కెమెరా ఇటు సైడ్ అయితే ఇచ్చాడు, అది మీరు చూడొచ్చు 16 మెగాపిక్స్ ఫ్రంట్ కెమెరా, అది మన ఫ్రంట్ని అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ సౌండ్ క్లారిటీ అనేది చూపిస్తాను. ఫస్ట్ సౌండ్ క్లారిటీ అనేది చూపిస్తాను. చూడొచ్చు మీరు ఫింగర్ ప్రింట్ ఆన్ అయిపోయింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ స్పీడ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు కాస్త సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఎందుకంటే బైక్ వెళ్ళింది. అండ్ కాస్త ఇక్కడ చూడొచ్చు మీకు ఇలా, ఎందుకంటే ఇక్కడ షేడ్ పడుతుందని నేను ఇలా చూపించకుండా ఇలా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ యాప్స్ చాలా ఫాస్ట్గా ఉంది మూమెంట్. అండ్ ఇప్పుడు నేను మీకు మ్యూజిక్ టెస్ట్ చూపిస్తాను. చూసారు కదా మ్యూజిక్ టెస్ట్. ఇప్పుడు నేను దీన్ని వీడియో క్వాలిటీ టెస్ట్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా వీడియో క్వాలిటీ. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ గైస్ ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను. అండ్ ఆటో బ్రైట్నెస్ అయితే నేను పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు ఆటో బ్రైట్నెస్ అయితే తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం కెమెరా. అండ్ గైస్ కెమెరా అయితే మనం టెస్ట్ చేద్దాం. అండ్ గైస్ దీనిలో కెమెరాలో బ్యాక్ సైడ్ అయితే 64 మెగాపిక్స్, 8 మెగాపిక్స్, 2 మెగాపిక్స్ అండ్ 2 మెగాపిక్స్. ఇక్కడ ఫోకస్ అయితే రావట్లేదు. ఇక్కడ నేను ఫోన్ బాక్స్ అయితే ఫోటో అంటే తీస్తున్నాను. అండ్ ఇవన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను, ఈ కెమెరాతో తీసిన ఫొటోస్ అన్నీ. అండ్ ఇక్కడ నా సెల్ఫీ అయితే మీరు చూడొచ్చు. ఏంటి నేను నా ట్రైపాడ్, నా ఫోన్ కనిపిస్తుంది అక్కడ, నేను కూడా సెల్ఫీ దిగుతున్నాను. అండ్ గైస్ ఇప్పుడు ఈ ఫోన్ క్లారిటీ చూసారు కదా, చాలా బాగుంది క్లారిటీ. అండ్ ఇక్కడ వీడియో క్లారిటీ కూడా చాలా బాగా ఉంది. అండ్ నేను రేపటి నుండి ఇక్కడ నుండే వీడియో షూట్ చేస్తాను. ఇక్కడ ప్యాట్రియాట్ మోడ్లో చాలా బ్లర్ అయితే అయిపోతుంది మన బ్యాక్ సైడ్. ఇక్కడ చూడొచ్చు నా ఫోన్ కూడా బ్లర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మోర్లో టైం ల్యాప్స్ అండ్ ఓవర్ ల్యాప్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి స్లోమో కూడా వస్తుంది దాని పర్మిషన్స్ ఆన్ చేయగానే. అండ్ గైస్ ఇక్కడ మోర్లో చాలా ఉన్నాయి. అండ్ మనకి పైన కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీడియోలో, ఫోటోలో. అండ్ బ్యాక్ సైడ్ వీడియోలో కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేశాక మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు 7i అనే బాక్స్ది. అండ్ ఇక్కడ చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మెన్యూ ఆన్ చేయగానే టైమర్, బ్యాటరీ అవుట్, సెట్టింగ్స్ అని ఉంది. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా ఫిల్టర్స్ ఉన్నాయి ఫోన్వి. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, మీరు ఏది కావాలని యూజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్గా అయితే ఉంది ఫోన్. అండ్ తప్పకుండా మీ దగ్గర మంచి బడ్జెట్లో 13,000 14,000లో మంచి బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది నాకు తెలిసి మీరు కొనుక్కోవచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కెమెరా కూడా మీరు చూసారు కదా, చాలా బాగా ఉంది కెమెరా. అండ్ సెల్ఫీ కూడా చాలా బాగా ఉంది. అండ్ జూమ్ కూడా చాలా బాగా అవుతుంది. అండ్ HDR ఇది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెల్ఫీ దగ్గర మీరు చూడొచ్చు, ఎప్పుడంటే మనం సెల్ఫీ ఆన్ చేయగానే అక్కడ చూడొచ్చు మీరు ఒక మ్యాజిక్ అయితే వస్తుంది. అంటే మ్యాజిక్ కాదు, ఒక సర్ప్రైజ్. చూడొచ్చు గైస్ కెమెరా చుట్టూ ఒక డిస్ప్లే అయితే కనిపిస్తుంది, ఒక రౌండ్ అయితే వస్తుంది, అది చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా గైస్, ఒక రౌండ్ అయితే వస్తుంది. నాకు ఇది పర్సనల్లీ చాలా బాగా అనిపించింది. నా ఫేవరెట్ ఈ ఫోన్లో అదే. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తుంటే చాలా బాగా ఉంది. అండ్ ఈ వారంటీ కార్డు మీరైతే తీసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ ఫోన్కి ఏమీ డ్యామేజ్ కాదు. అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్ట్ పిన్ అయితే ఒకటి ఇచ్చాడు.
అండ్ సైడ్ పవర్ వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చాడు. అండ్ కింద సైడ్ చూస్తే మాత్రం సి టైప్ పిన్ ఛార్జర్ అండ్ స్పీకర్ ఇది, అండ్ నాయిస్ రిమూవర్, అండ్ మన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి అది. అండ్ గైస్ దీనిలో ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు మెయిన్గా. అండ్ గైస్ ఎలా ఉంది నా అన్బాక్సింగ్ తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.